ఓకే, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అంజద్ బాషా ప్లేస్లో ఇవాళ టీడీపీ గెలుపొందింది. టీడీపీకి సంబంధించిన రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గెలుపొందిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, రసూల్ దీనికి సంబంధించి ఏంటి, అంజద్ బాషా ఓటమికి ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇవాళ కడప జిల్లాలో టీడీపీ ఈ రకమైన పెర్ఫార్మెన్స్ మొత్తం పైన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రపంచం సృష్టించింది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాయలసీమలో పెద్ద ఎత్తున సీట్లు వస్తాయనేటువంటి ఆశ పూర్తిగా గల్లంతైందనేటువంటి విధంగా చెప్పవచ్చు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సైతం ఓటమి చెందినటువంటి పరిస్థితి. ప్రధానంగా వారు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చెప్పారో వాటిని ప్రజలు విశ్వసించలేదు అనేటువంటిది ఇప్పుడు వారు ఏదైతే ప్రజలు తీర్పు ఇచ్చారో దాని ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఒకవైపు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పట్లో వచ్చినటువంటి ప్రభుత్వం తర్వాత తదనంతరం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం, అమరావతిని పూర్తిగా రాజధానిగా కొనసాగించాలనేటువంటి ప్రజల ఆకాంక్షలను పూర్తిగా పక్కన పెట్టేటువంటి విధంగా 3 రాజధానుల పేరుతో ఎప్పుడైతే రాష్ట్రంలో 3 రాజధానుల అంశం వచ్చిందో పెద్ద ఎత్తున ఒకవైపు ఆందోళనకు దారితీసినటువంటి పరిస్థితి, మరోవైపు అది ఎంతవరకు సాధ్యం అనేటువంటి అనుమానాలు, ఇలా అనేక రకాల నేపథ్యంలో ప్రజలు పూర్తిగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారనేటువంటి విధంగా చెప్పొద్దు. కడప జిల్లాలో కూడా పూర్తిగా ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టం కడతారనేటువంటి విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరూ పెట్టుకున్నటువంటి ఆశలు ఒక్కసారిగా అడియాశలయ్యి. ఎందుకంటే అంజద్ బాషా ఒకవైపు స్మూత్ గా ఉన్నప్పటికీ నిరంతరం విమర్శలకి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్షేమాన్ని అమలు చేసినప్పటికీ అయితే అభివృద్ధి ఏమాత్రం చేయలేదు. కాబట్టి అభివృద్ధి అవసరం, అంతేకాకుండా నిరుద్యోగ యువతకు కూడా పూర్తిగా నిరాశ కలిగించేటువంటి విధంగా ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ జరగలేదు. ప్రధానంగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ఏదైతే చెప్పారో వాటికి పూర్తిగా కేవలం నవరత్నాలను మాత్రమే వాళ్ళు అమలు చేశారనేటువంటి ఒక సంకల్పాన్ని చెప్తూ వచ్చారు. కానీ అయితే ప్రజల ఆకాంక్షలు నవరత్నాలు ఏదైతే సంక్షేమం ఉందో సంక్షేమంతో పాటు అభివృద్ధి ఖచ్చితంగా అవసరం అనేటువంటి ఆకాంక్ష ఈ ఫలితాల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే మాత్రం అనంతపురం జిల్లాలో పూర్తిగా దాదాపుగా 14 ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఒక ధర్మవరంలో మాత్రం బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి బీజేపీ నుంచి సత్యకుమార్ పోటీ చేశారు. అక్కడ కూడా ఆయన కూడా పూర్తిగా ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికే ఉరవకొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ విజయాన్ని ఆయన ధృవీకరించారు. అధికారులతో ఫామ్ కూడా తీసుకుపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగానే ఇక హిందూపురం నియోజకవర్గానికి వస్తే నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా హిందూపురం నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరు కూడా అక్కడ జెండా పాతలేకపోయారు. మరోమారు దాన్ని నిజం చేశారు. హిందూపురం నియోజకవర్గం నుంచి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 3వసారి వరుసగా విజయం సాధించి అందరూ ఊహించినటువంటి విధంగానే హ్యాట్రిక్ కొట్టారు. దీంతో అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఏదైతే నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలంతా అక్కడికి చేరుకొని బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు హిందూపురం, మరోవైపు సత్యసాయి జిల్లా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే సత్యసాయి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి విడగొట్టిన తర్వాత సత్యసాయి జిల్లా ఏర్పడింది. సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేశారు. అది జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు పూర్తిగా అంగీకరించలేదు అనేటువంటి విధంగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ కేంద్రం నుంచే పల్లె సింధూరారెడ్డి అక్కడ విజయం సాధించారు. అదేవిధంగానే కదిరి నియోజకవర్గం నుంచి కందికుంట వెంకట ప్రసాద్ పూర్తిగా ముందంజలో ఉన్నారు. ఇక ధర్మవరం నుంచి రసూల్ ఇవాళ అదే మనం ఆల్రెడీ ఆ విజువల్స్ కూడా ప్లే చేస్తున్నాం. బాలకృష్ణ సంబరాల్లో మునిగి తేలుతున్నట్టుగా కనిపిస్తుంది. కార్యకర్తలంతా కూడా ఆయన అభినందిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి మాట్లాడుకోవాలి. ఇవాళ ఒక పయ్యావుల కేశవ్ మీద ఒక నెగిటివ్ సెంటిమెంట్ గతంలో ఉండేది.
పయ్యావుల కేశవ్ గెలిచిందంటే ఆ టైంలో అధికారంలోకి రాదు ప్రభుత్వం అని చెప్పేసి పాపం ఆయన ఈ ర్యాగింగ్ చాలా చేశారు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా. పయ్యావుల కేశవ్ గెలిచాడు అని చెప్పనంటే ఆ పార్టీ అధికారంలోకి రాదు అని పాపం ఈసారి ఈ దెబ్బతో ఆ సెంటిమెంట్ పోయినట్టేనా, ఆయనకు ఆ నెగిటివ్ సెంటిమెంట్ పక్కన పెట్టినట్టేనా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే ఎవరైతే ఉరవకొండ నియోజకవర్గంలో గెలుస్తారో అక్కడ పార్టీ ఏదైతే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ అధికారంలోకి రాదు. అదేవిధంగానే అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గం నుంచి ఎవరైతే విజయం సాధిస్తారో ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటిది ఇక్కడ ఒక సెంటిమెంట్ గా కొనసాగుతుంటుంది. అయితే ఈ సెంటిమెంట్ ని ఈసారి బద్దలు కొట్టే విధంగా 60 ఎన్నికల ముందు నిర్వహించినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా పయ్యావుల కేసుతో ఇంటర్వ్యూ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈసారి హిస్టరీ రిపీట్స్ అన్నారు. ఎందుకంటే 2014లో ఒకసారి తెలుగుదేశం పార్టీ అక్కడ ఉరవకొండలో కూడా గెలిచింది. అదేవిధంగానే రాష్ట్రం కూడా పార్టీ అధికారంలోకి వచ్చింది. అది మరొకరు ఇక్కడ ఖచ్చితంగా రిపీట్ చేయబోతున్నాం, హిస్టరీని బద్దలు కొట్టబోతున్నాం. సెంటిమెంట్ ఏమాత్రం అది వర్కౌట్ కాదు. ఖచ్చితంగా సెంటిమెంట్ కూడా ఫుల్ స్టాప్ పెడతాం అనేటువంటి విధంగా పయ్యావుల కేసు ఏదైతే చెప్పారో అదే ఈ రోజు కొనసాగింది అనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. దీన్ని బట్టి ఫస్ట్ ఈ రోజు అనంతపురం జిల్లాలో సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉరవకొండ నియోజకవర్గం చాలా చివరిగా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేది. అనేకమైనటువంటి విమర్శలు, వివాదాలు, అదేవిధంగానే రీకౌంటింగ్ కు సంబంధించి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. అదే ఈసారి వచ్చినటువంటి ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఉరవకొండ నియోజకవర్గందే పయ్యావుల కేసు గెలుపొందినట్టు కూడా ఆ రిజల్ట్ వచ్చింది. ఇలా మొత్తం పైన సెంటిమెంట్ ఏదైతే ఉందో దానికి మొత్తం ఫుల్ స్టాప్ పెట్టినట్టు కూడా చెప్పవచ్చు. రైట్, ఏదేమైనా కేశవ్ నెగిటివ్ సెంటిమెంట్ని బద్దలు కొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రసూల్, ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. కడప జిల్లాలో ఇవాళ షర్మిల ఇంపాక్ట్ ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? ఇప్పుడు ఈ కడప నియోజకవర్గం గెలుపు వెనుక కూడా ఏమైనా అంటే షర్మిల ఇంపాక్ట్ కొంత కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడం అటువంటిది ఏమైనా జరిగిందా? షర్మిల ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది ఇప్పుడు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల వచ్చిన తర్వాత వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిశ్చేదమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంత జవసత్వాలు వచ్చినాయనేటువంటి విషయం పార్టీలు కావచ్చు, అదేవిధంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, బడా నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంగీకరించారు. ఎందుకంటే కార్యకర్తల్లో కూడా ఒక జోష్ నింపింది షర్మిల యొక్క రాక. అదేవిధంగానే కడప జిల్లా నుంచి ఆమె పోటీ చేయడము, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడము ఖచ్చితంగా అక్కడ ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల ఓట్లను చీల్చినటువంటి విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో కూడా అసలు అనంతపురం జిల్లాలో ఇప్పటిదాకా ఎప్పుడు దాదాపుగా 5,000 ఓట్ల దాకా రాలేదు. అలాంటిది అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ 5,000 ఓట్ల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి మధుసూదన్ రెడ్డి అక్కడ సాధించారు. అంటే ఉరవకొండ నియోజకవర్గంలో విశ్వేశ్వరరెడ్డి, మధుసూదన్ రెడ్డి వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అయినప్పటికీ మధుసూదన్ రెడ్డి అన్నతో వివేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడు, నాకు ఓట్లు ఎన్ని వస్తాయి ఎన్ని రావా అనేటువంటిది పక్కన పెడితే నేను గెలుస్తామనేటువంటి ధీమా కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అది కూడా ఆ పయ్యావుల కేసుకు ఒక రకంగా కలిసి వచ్చింది అనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల ఇంపాక్ట్ రాష్ట్రంలో దాదాపుగా ఎంతో కొంత కనిపించింది. ఎందుకంటే అక్కడక్కడ ఓట్లు కూడా చీలినటువంటి పరిస్థితి. ఇక కడప జిల్లా వరకు తీసుకుంటే షర్మిల యొక్క ప్రభావం మాత్రం కొంత ప్రభావితం చేసింది అనేటువంటి విధంగా మాత్రం చెప్పవచ్చు. రసూల్, ఒక మాటలో మాట్లాడుకోవాలని చెప్పారంటే ఆమె గెలవకపోయినా వైసీపీ ఓటమిలో ఆమె కీలక పాత్ర పోషించినట్టుగానే చెప్పుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే నేను గెలుస్తాను అనేటువంటి ఒక ధీమాను మాత్రం ఆమె వ్యక్తం చేస్తూనే వచ్చింది. అంతేకాకుండా రాజశేఖర రెడ్డికి అసలైన వారసురాలు నేను పొంగు పట్టి అడుగుతున్నాను, మమ్మల్ని గెలిపించండి, ఖచ్చితంగా మేము ప్రజలకు మేలు చేస్తాం అంటే, అంతేకాకుండా ఇది న్యాయానికి అదేవిధంగానే అన్యాయానికి జరుగుతున్నటువంటి ఒక యుద్ధం, ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని ఆమె ప్రకటించింది. ఖచ్చితంగా అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని కూడా పూర్తిగా
గట్టిగా విభేదించింది. అవును, నేను ఆయన యొక్క విజయంలో ఎన్నో అడుగులు వేశాను, ఆయన విజయ పరంపరలో నేను భాగస్వాములయ్యాను. అయితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అందరినీ మర్చిపోయారు, అంతా మర్చిపోయారు అనేటువంటి విధంగా కూడా చేసినటువంటి కామెంట్స్ ఇవంతా కూడా కడప జిల్లాలో కూడా పూర్తిగా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే కడప జిల్లా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క అది ఒక కంచుకోట, రాష్ట్రంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి పరిస్థితులు కూడా చూసినాము. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరోసారి కూడా. రైట్ రాజు, మీకు టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఓకే రైట్, మనం ఒకసారి